హలో నమస్తే వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ నేను మీ దివ్య ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి ఈ రోజు మీకోసం ఒక మంచి టాపిక్ తో అయితే వచ్చేసాను అదేంటో ఇప్పుడు చూసేద్దాం రోజుకో ఫ్యామిలీ డివోర్స్ న్యూస్ అయితే వింటూ ఉంటే ఏంటో ఈ విడ్డూరం అని అనుకుంటుంటే అసలు మేజర్ రీజన్ ఏంటో అని ఆరా తీస్తే నా బుర్రకు ఒకటి అర్థమైంది అదేదో మీతో ఈరోజు షేర్ చేసుకోవాలని అనుకుంటా మనసుకి వయసు లేదు వయసుకేమో ఆ విషయం అర్థం కాదు పెంచడానికి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాను ఉండటానికి ఇల్లు సింగారించుకోవడానికి నగలు ఏది లోటు లేకుండా ఇంట్లో ఉంచాను ఇంకేం కావాలంటూ మందు కొడుతూ ఏ బార్లోనో డబ్బు మైకంలో దృష్టంతా వ్యాపారం మీద పెట్టి గుర్తొచ్చినప్పుడు ఇంటికొస్తే ఎలా బాస్ తాళి కట్టింది ఓ బొమ్మ కాదు కదా నీలాగే అన్ని కోరికలున్న నీ ఇల్లాలకి పక్కింటోడు ఎదిరింటోడు నీ ప్రాణ స్నేహితుడు చూస్తూనే ఉంటారు మనవాళ్లే అని నువ్వు అనుకుంటావు చేతగాని వాడని వాళ్ళు అనుకొని సమయం కోసం చూస్తూ ఉంటారు చివరకు నీ పెళ్ళాన్ని లోపు చేస్తారు చూసుకో పెళ్ళైన కొత్తలో తన బిగువుల మీద పెట్టే మోజులో నవ్వుతూ భలే మాట్లాడి ఉంటావు కదూ మొదటి రాత్రి చాలా ఆశలు కల్పించి ఉంటావు మర్చిపోయి ఉంటావులే రోజుకో నీలో నీ ఇల్లాలు మసకబారిపోతుందని ఇప్పటికీ గ్రహించలేదు ప్రతిదానికి విసుగు కోపం అదేది ఇదేది అంటూ సీరియస్లు ఏం చేస్తున్నావు ఇంట్లోనే తిని కూర్చోలేకనా అంటూ మాటలు ఇసిరేస్తావు ఒక్కోసారి చేయి చేసుకుంటావు ఎంతైనా మగాడి కదా ఆ మాత్రం ఉండాలేమోలే చీకటితోనే లేచి క్షణం తీరిక లేకుండా ఏ అర్ధరాత్రికో నడుం వాల్చే నీ ఇల్లాలి పని పెద్దగా గుర్తుండదులే ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడితేనే కదా తెలిసేది గుండెల నిండా ప్రేమను పెంచుకొని ఒక్క చిరునవ్వు కోసం చూసే నీ ఇల్లాల మనసు చూస్తే తెలిసేది హాలిడే వస్తే నీ ఫ్రెండ్స్తోనో ఓటీటీ మూవీస్తోనో గడిపేయడమే నీకు తెలుసు హాలిడే రోజు కూడా ఖాళీ లేకుండా పనిచేస్తూ స్పెషల్ రెసిపీలు చేసి పెడితే ఆ వంక ఈ వంక పెట్టి మధ్యాహ్నం గుర్రు పెట్టి పడుకుంటావు నీకు తెలీదు నీ ఇల్లాల మనసులో రేగిన అగ్నికీలల గురించి ఎన్నోసార్లు నీతో మాట్లాడాలని చూసినా తర్వాత మాట్లాడుకుందాం అంటూ దాటేస్తావు నీకేంటి బాబు మగాడివి కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు చేసేది రైటా రాంగ్ అని తన ఇష్టాల మీద ఒక్కసారి మనసు పెట్టి తన చిన్న చిన్న సంతోషాలు తీర్చడంలో ఆ ఆసక్తి చూపించు వారంలో ఒక్కరోజైనా తనకి కేటాయించు కోరికలు నీకే కాదు తనకి కూడా ఉంటాయని గుర్తించు ఇంటికే అంటపెట్టుకొని ఉండటం అంటే ఎలా మనసును చంపుకొని నాలుగు గోడల మధ్య ఎన్నాళ్ళు పిల్లిలా ఉండాలి చెప్పు ఆడది చెడిందంటే మొదటి కారణం మగాడే ఈ సంగతి నీకు తెలుసు కదా కొద్దిసేపు ప్రేమగా మాట్లాడితే మీ సొమ్మేపోతుంది ఇల్లాల్ని చిన్న చూపు చూడడం మానేసి తన ఇష్టాలను గుర్తించి తనతో నాలుగు విషయాలు మాట్లాడు బాస్ నిన్ను దేవుళ్ళ మనసులో గుడి కట్టి పూజిస్తుంది ఇంకేంటి ఆలోచిస్తున్నావు ఈ రోజే నీ ఇల్లాలకి టైం కేటాయించు ఒక్కసారైనా తన వైపు నుంచి చూడు అంతా బాగుంటుంది బాగుండి తీరుతుంది ఉంటాను మరి ఇట్లు మీ దివ్య రవి రిపోర్ట్స్.